అందరికీ నమస్తే. ఒక ఫోటో రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఫోటో ఏందంటే ఒక టేబుల్, ముఖ్యమంత్రి కూర్చున్నాడు, ఈ మధ్య మంత్రులు కూర్చున్నారు, ఈ పక్క ఒక బీజేపీ ఎంపీ కూర్చున్నాడు. అది ఫోటో, మనకు కనిపించే ఫోటో. అది బోనాల దావత్ ఫోటో. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఈ బీజేపీ ఎంపీ ఉండడం ఏంది? సరే పిలిచిండేమో, అందరిని పిలిచిండేమో, కొంతమందిని పిలిచిండేమో, ఏం జరిగిందో తెలియదు. కానీ అది ఒక పెద్ద చర్చ, ఒక అట్రాక్షన్గా కనిపిస్తుంది. అరే అది దావత్తు, ఏదో బోనాల దావత్తు కదా, దానిలో రాజకీయాలు ఏముంటాయి? బయటికి కనిపించిన రాజకీయాలు చాలా ఉంటాయి. బయటికి కనిపించాయి భోజనాలు, మనకు బోనాలే కనిపిస్తాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను చెప్తున్న ఫోటో ఇదే. బహుశా మీరు అందరు చూసి ఉండొచ్చు. మరి ఇవి ఇత్తడివో బంగారు పూత పూసిన ప్లేట్లో ఏమో తెలియదు. అందరేమో సోషల్ మీడియాలో ఇదంతా బంగారం పూత పూసిన ప్లేట్లో. ఇది పొన్నం ప్రభాకర్ మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇచ్చిన దావత్. ఇది మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం నాడు ఇచ్చిన దావత్ ఇది. ఈ దావత్లో చూస్తే మనకు ఇక్కడైతే అంతా కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారు. కొండా సురేఖ మినిస్టర్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అజారుద్దీన్ గారు, ఇంకా ఈ పక్క మరి ఆయన వివేక్ శ్రీధర్ బాబు, వివేక్ ఉండొచ్చు బహుశా, ఫోటోలు కనిపించాయి మనకు వివేక్ అని. ఇక్కడ బీజేపీ రఘునందన్ రావు కనిపిస్తున్నారు, ఇంకెవ్వరు కనిపిస్తలేరు. ఇంకా తర్వాత ఎవరైనా వచ్చిపోయినరా మరి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాబట్టి బహుశా హైదరాబాద్ బేస్డ్ ఉన్న వాళ్ళని పిలిచినేమో, హైదరాబాద్ రంగారెడ్డి బేస్డ్ పిలిచినేమో. రఘునందన్ కూడా పడాంచెరు కాన్స్టిట్యూన్సీ కొంచెం తోక కలుస్తుంది కదా ఆయన పార్లమెంట్లో, బహుశా ఆయన కూడా ఇన్విటేషన్ ఉన్నట్టుంది. నాకు తెలిసి ఈటెల రాజేందర్ కూడా ఇన్విటేషన్ ఉంటుంది, తర్వాత కిషన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంటుంది, నాకు తెలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ ఉంటుంది ఇన్విటేషన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉంటుంది. ఇంకా దానిలో ఇంట్రెస్ట్, ముఖ్యమంత్రిని కలవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా పోతారు. ఎంతో మంది ఎన్నో దావతులు పిలుస్తూ ఉంటారు కదా, అందరు పోతారా? బీఆర్ఎస్లో అయితే ఎవరు కనవాళ్ళే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అందరూ, ఒక ఇద్దరు తప్ప. కాంగ్రెస్కు కంటోన్మెంటు, ఇంకొకటి జూబ్లీ హిల్స్, వీళ్ళిద్దరు తప్ప మిగతా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే. ఒక గోషమాల్ రాజాసింగ్ తప్ప ఇక మరి వాళ్ళు ఎవరు కనవలే. రాజాసింగ్ కూడా కనవలే, బహుశా రాజాసింగ్ కూడా ఇన్విటేషన్ ఉంటుంది. ఈయన ఇక్కడ మాత్రం రఘునందన్ ఒకటే కనిపిస్తుంది. రఘునందన్ లాస్ట్ బోనాలు అప్పుడు కూడా పోయాడు. ఏం లేదు, ఆయన సీఎంకు బాగా దగ్గర అనమాట. ఇది చూస్తే అర్థమవుతుంది కదా మనకు. అయితే నాకు తెలిసి ఇన్విటేషన్ ఉన్న దానిలో ఒక ఎంపీ అయితే ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత వస్తాం, ముఖ్యమంత్రి పోతే వస్తాం అని చెప్పి ఫోన్లు చేసి, ముఖ్యమంత్రి పోయిన తర్వాత పోయిందట. ఎవరో కాదు, ఈటెల రాజేందర్ పోయి మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా వాళ్ళ జిల్లా, వాళ్ళ కథ కార్ఖానా, పొన్న ప్రభాకర్ ఇట్లంతా ఒక జిల్లా వాళ్ళు కదా, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాబట్టి పోయిండు, వాళ్ళని కలిసిండు. మళ్ళీ లంచ్ చేసిండో లేదో అది ఇన్ఫర్మేషన్ లేదు, పోయిండు. రఘునందన్ మాత్రం వాళ్ళ ఆఫీస్ నుంచి సీఎం వస్తుండా లేదా, సీఎం వస్తాడంటేనే పోయేది. అంటే సీఎం కోసం వచ్చుడాడ, వేరే ఏం లేదు. ఏంది మరి సీఎం కోసం వచ్చుడేంది? ఏమన్నా సీఎం కోసం మూడమే ఉంటుంది. సీఎంను బయట ఎక్కడన్నా ప్రోగ్రాంలో కలిసిరనుకో, ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్రోగ్రామ్ అనుకో, లేకపోతే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం జరిగిన ప్రోగ్రామ్ అనుకో, అక్కడ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుకుంటారు బహుశా. కానీ ఇట్లాంటి దావతలు కలిసినప్పుడు పర్సనల్ మీటింగ్సే ఉంటాయి మొత్తం. పర్సనల్ మీటింగ్స్ అంటే ఇక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బీజేపీలో చాలామంది పనులు చేయించుకుంటున్నారు రేవంత్ రెడ్డితో, తెలుసా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, ఒక కేంద్ర మంత్రిలో ఒక కేంద్ర మంత్రి కావచ్చు, తర్వాత ఎంపీలు కావచ్చు, కొంతమంది ఇండివిజువల్గా ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఇంకా ఆయన కూడా కాదు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తున్నారు ర్యాపో రేవంత్ రెడ్డితోన. ఎందుకంటే పనులు చేయించుకోనికి ఆయన కూడా వాళ్ళకే పనులు చేస్తున్నాడంట. సొంత మినిస్టర్లు కూడా చెప్తే కాని పనులు గవర్నమెంట్లో, బీజేపీ ఎంపీలో, బీజేపీ కేంద్ర మంత్రుల్లో, బీజేపీ ఎమ్మెల్యేలో వాళ్ళు చెప్తే అవుతుంది పని. వాళ్ళు త్రూ సీఎంఓ నుంచి అని చెప్పిస్తారు, ఒక్కోసారి డైరెక్ట్ కూడా చెప్తారు. మినిస్టర్ల చర్చ ఉంది, మేము చెప్తే కూడా కావంట పనులు, మినిస్టర్లు చెప్తే కూడా కానీ పనులు. మరి అంత ర్యాపో ఏందో. నేనేమి బీజేపీలో ఉన్న ఎంపీలు పోయి కాంగ్రెస్లో జాయిన్ అవుతారో నేనేం అంటలేను, నేను దానికేమి నేనేం చెప్తలేను. అది మరి రేవంత్ రెడ్డి వచ్చి బీజేపీలో ఏరుతాడా అంటే ఏమో, అది నాకు తెలియదు. అది నేను ఇప్పుడే ఏం చెప్పగలను. ఏదో దోస్తాన్ని నడుస్తుంది అంతవరకు ఓకే. మరి రఘునందన్ కూడా బహుశా ఆయనకి ఏమైనా పనులుంటే చేయించుకోనికి పోయి ఉండొచ్చు. కొన్ని రోజుల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు, మొన్న పార్లమెంట్ సమావేశాల కన్నా ముందు ప్రజాభవన్లో మీటింగ్ జరిగింది. దానికి బీజేపీని ఆహ్వానిస్తే ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు పార్టీ అసైన్ చేసిందేమో, వాళ్ళిద్దరు పోయినారు. రఘునందన్ కనవాలి. రఘునందన్ ఎప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, మా పార్లమెంట్కి ఇది కావాలి అని పోయి కలిసినట్టుగా అయితే ఇక్కడ కనబడలేదు. ఆయన కూడా ఎప్పుడు చెప్పుకోలేదు, నేను ముఖ్యమంత్రిని కలిసిన పలానా పని అడిగినని చెప్పినట్టుగా నాకైతే గుర్తులేదు. బహుశా ఈ మీటింగ్ తర్వాత కూడా మరి ప్రెస్ నోట్ వచ్చినట్టుగా నాకైతే కనబడలేదు. మా మెదక్ పార్లమెంట్లో నిర్లక్ష్యం నడుస్తుంది, మా మెదక్ పార్లమెంట్కి ఇవి కావాలి, సెంట్రల్ నుంచి మరి మేము తీసుకొచ్చినాం, ఇవి అమలు చేయండి. ఈ రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళని అడిగేది లేదు, సెంట్రల్కి వెళ్ళి ఏం తీసుకొస్తున్నారు అని. తర్వాత బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని అడిగేది లేదు, మాకు ఇది చేయండి అని. పర్సనల్ పనులే,
కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్స్, మా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, మా కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నారు, మా కాన్స్టిట్యున్సీలో విద్యార్థులు ఉన్నారు, మా కాన్స్టిట్యున్సీలో ఈ డెవలప్మెంట్ కావాలి, అట్లాంటి అడిగినట్టు ఎవరు ఎక్కడ చెప్తలేరు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ విషయంలో కూడా ఆమె మీద కేసున్న సంగతిని, ఆమె మీద చిన్న కేసుని లైట్ తీసుకుంటే కోర్టుకెళ్ళి ఆధారాలు తీసుకొచ్చి మరి బీజేపీ వాళ్ళకి ఇచ్చింది కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే. అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాచే. నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలిసినట్టుగైతే ఇక్కడ కనబడలేదు. వాళ్ళ ఇప్పుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా అసలు అక్కడ లోకల్ కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి దగ్గర మా పనులు అయితే లేవు, మేము చెప్తే ఇంటలేరు. మినిస్టర్లు వచ్చి కూడా బీజేపీ ఎమ్మెల్యేనే కలుస్తున్నారు, మమ్మల్ని కలుస్తలేరు. మా జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన పని కూడా నడుస్తలేదు. ఇక్కడ రఘునందన్ కూడా అవసరం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు, హైడ్రాకు సపోర్ట్ చేసిండు. హైడ్రాకు ఒకవేళ రఘునందనే కనుక హైడ్రాకు సపోర్ట్ చేయకపోతే ఇప్పటికల్లా ఆయన్నే కేసులు వేపిస్తుండే కోర్టులో. ఆయన మరి ఎందుకు సపోర్ట్ చేసిండు అనేది ప్రజలకు చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. హైడ్రా పేదలైన కూలుస్తున్నా కూడా రఘునందన్ చుప్పు అనలే, గప్చుప్పు అయిపోయాడు. ఆయన పార్లమెంటు నియోజకవర్గం పటాన్ చెరువులో కూలిస్తే కూడా దిక్కు దివానలేదు. ఆడ కూడా అదొకటే కాదు, మూసీ విషయంలో సపోర్టు. రఘునందన్ కాన్స్టిట్యున్సీ వరకు ఏం పరిమితం కాడు, ఆయన మాట్లాడదలుచుకుంటే అన్నీ మాట్లాడతాడు. అన్ని స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూస్ గురించి మాట్లాడతాడు. రాష్ట్ర ప్రభుత్వం వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినా రఘునందన్ ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ప్లస్ రఘునందన్ కూడా వీలైనప్పుడల్లా ప్రభుత్వం సపోర్ట్ చేసి వచ్చింది. ఆయన మీద ఒక దగ్గర 170 ఎకరాల పొలం కోర్టులో ఉంది కేసు. అది ఇప్పుడు ఆ విషయంలో కూడా ప్రభుత్వం అంత ఇంట్రెస్ట్గా ఎంక్వైరీ చేయలేదు. ఆడికాడికే చేద్దామా వద్దా, ప్రజల కోసం ఇది ఏమంటారో వాళ్ళేమంటారో, ఎవరో అక్కడ ఉన్న లోకల్ పట్టుబట్టి కోర్టుకు పోయి చేస్తే ఆ ఎంఆర్ఓ సతాయించి సర్వే చేసి, ఆ లోకల్ కలెక్టర్ సతాయించి సర్వే చేసి గవర్నమెంట్ తరఫున రిపోర్ట్ ఇచ్చిండ్రు కోర్టుకు. ఇంకా అది నడుస్తుంది. ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు ఏం కదా దానిలో అంటే సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నాం. రఘునందన్కు ప్రభుత్వ సపోర్ట్ ఉంది, ప్రభుత్వానికి రఘునందన్ సపోర్ట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ రఘునందన్ గురించి నేను మాట్లాడాను, బీజేపీలోనే చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్యేలు, ఇంకా ఉన్న ఇద్దరిలో కేంద్ర మంత్రులు ఎవరో బండి సంజయ్ ఉండొచ్చు, బహుశా బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయంలో కూడా ప్రభుత్వం సపోర్ట్ చేసింది. అయితే ఈ ఎంత ఎపిసోడ్తోన బీజేపీ ఇరుకున పడుతుంది తెలంగాణలో ఏమవుతుంది? గవర్నమెంట్తో రాసుకుపూసుకు తిరిగితే వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతారు, కానీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. బీజేపీ సమాధానం కూడా చెప్పలేని పొజిషన్లో ఉంది కదా. బీజేపీ మీద తెలంగాణలో ఏం చర్చ ఉంది? బీజేపీలు ఏవట్టే రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నాడు, బీజేపీ వాళ్ళు ఏవట్టే రేవంత్ రెడ్డి నడుస్తుంది, సాగుతుంది ప్రజల మీద దాష్టికం. ఇప్పుడు సెంట్రల్లో ఒక రకం నడుస్తుంది, మరి సెంట్రల్లో ఈయన పోయినప్పుడు అపాయింట్మెంట్ దొరికి సరే ఒక ముఖ్యమంత్రికి ఒక కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తారు. కానీ ఏం చర్చ నడుస్తుందో తెలియదు. ఆయన పోయినప్పుడల్లా ఒకటే రాగం పాడతాడు, ఏదైనా అంటే మూసి అంటాడు, లేకపోతే త్రిబులార్ అంటాడు. ఈ 2.5 సంవత్సరాలు ఆయన వాడిన పాటలు 2-3 పాటలే ఉన్నాయి, కొత్త పాట లేదు, కొత్త డెవలప్మెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చేది లేదు, తెలంగాణకి ఇచ్చేది లేదు. మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా మెరేసే జోడో అని ఓపెన్గా మాట్లాడాడు. అది బహుశా రేవంత్ ఆడుతున్న డ్రామా చెక్ పెట్టేందుకు మోడీ మాట్లాడుండొచ్చు బహుశా. లేకపోతే నిన్న మొన్న దుబే అని ఒక ఎంపీ మాట్లాడిండు, మా క్యాండిడేటే రేవంత్ రెడ్డి, మా ఏబీపీ అయినా, మా బీజేపీ అయినా. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాను అంతకుముందు, నాకు స్కూల్ బీజేపీ ఇది అన్నాడు కదా, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ అని ఆయన కూడా మాట్లాడండి. ఇవన్నీ స్ట్రాటజిక్గా మాట్లాడండి బహుశా. కానీ ఇక్కడ నడుస్తున్న పాలిటిక్స్ మళ్ళీ పొద్దుగాలు వేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. ఎట్లా నడుస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మళ్ళీ రేవంత్ రెడ్డిని ఇట్లాంటి మీటింగులో కలిసేది మళ్ళీ బీజేపీ వాళ్ళే పోతారు, బీజేపీ వాళ్ళే కలుస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వాళ్ళని వెనకేసుకొని తిరుగుతాడు. వాళ్ళు సహకరింపు కాలు ఇవన్నీ ఒకటే. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్గా మాట్లాడతారు. పొద్దుగాలు వేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు, కేటీఆర్ అట్లా, హరీష్ రావు ఇట్లా. రేవంత్ రెడ్డిని విమర్శించడంలో బీజేపీ వెనకబడిపోయింది. ఎందుకు వెనకబడిపోయిందంటే స్టేట్ బీజేపీ లీడర్స్, సెంట్రల్ బీజేపీ లీడర్ల స్టాండ్ ఏందో తెలియదు, వాళ్ళు ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటున్నారు. స్టేట్ బీజేపీ లీడర్లు మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటున్నారు, డౌట్ ఏం లేదు దానిలో. కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అది బయటకు కనిపిస్తుంది, జనాలకు కనిపిస్తుంది ఆ విషయం. ఇట్లాంటి సందర్భాల్లో ఇండివిజువాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి కథలు వాళ్ళే, ఎవరి స్టోరీలు వాళ్ళే, అది కూడా నడుస్తుంది. పార్టీ ఏం లబ్ధి పొందుతుంది? ప్రభుత్వంతో మంచిగా ఉండి బీజేపీ పార్టీకి ఏమైనా లాభం వస్తుందా? బీజేపీ పార్టీకి ఏం లాభం రాదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా బీజేపీని ఫనంగా పెడుతున్నారు అంతే. ఇప్పుడు అదే నడుస్తుంది. దావత్కి పిలిస్తే పోవద్దా అంటే పోవచ్చు, దానిలో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒకలాగా ఉంటుంది. ఇలా రఘునందన్ ఇంట్రెస్ట్ ఏందనేది జనం అర్థం చేసుకోవాలి. ఎనీవే, రాష్ట్ర రాజకీయాలకు ఈ ఫోటో చాలా అద్దం పడేదారు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.